నమస్తే. నిజం టుడే ఛానల్కు స్వాగతం. ప్రపంచంలోని ముస్లిం సమాజాన్ని, ఇస్లామిక్ దేశాలను అత్యంత ప్రభావితం చేసిన ఘటన సౌదీ అరేబియాలోని మక్కా మసీద్ ముట్టడి. ఇది 1979లో జరిగిన ఈ ఘటన ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో ఉగ్రవాద దాడులకు ప్రేరణగా మారింది. అంతేకాదు, కరుడుగట్టిన ఉగ్రవాది అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్కు స్ఫూర్తి కూడా ఈ ఘటనే. అసలు ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా మసీదులో దాడి ఎవరు ఎందుకు చేశారు, వారి లక్ష్యం ఏమిటి, ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అది 1979 నవంబర్ 20వ తేదీ. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహరంలోని మొదటి రోజు. తెల్లవారుజామున 5 గంటల సమయం. దేశ విదేశాల నుంచి వచ్చిన సుమారు 50,000 మంది భక్తులు సౌదీలోని మక్కా మసీదులో నమాజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా దాదాపు 250 మక్కా గేట్లని మూసివేశారు. తమతో తెచ్చుకున్న చేతి తుపాకులు, రైఫిల్స్, ఇతర ఆయుధాలతో అక్కడి వారిని భయపెట్టడం మొదలుపెట్టారు. మసీదులోని విదేశీయులను మాత్రం విడిచిపెట్టి అరేబియన్లను నిర్బంధించారు. మసీదు పై అంతస్తులో ఉన్న రక్షణాత్మక స్థానాలతో పాటు మినార్లలో తిరుగుబాటుదారులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. భద్రతగా ఉన్న పోలీసులను చంపివేశారు. మక్కాలో ఇంత జరుగుతున్నా ఆ విషయం బయటకు రాలేదు. మసీదు ప్రాంగణం మొత్తం తమ ఆధీనంలోకి వచ్చిందని నిర్ధారించుకున్న తరువాత చొరబాటుదారులు టెలిఫోన్ ద్వారా ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. ఈ వార్తతో సౌదీ దేశవ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది. మక్కా ముట్టడి గురించి తెలుసుకున్న ప్రపంచ ముస్లిం సమాజం దిగ్భ్రాంతికి గురి అయింది. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు అధికారులు విదేశీ పర్యటనలో ఉన్న సౌదీ రాజుకు వార్తను చేరవేశారు. దాడి తీవ్రతను తెలుసుకున్న సౌదీ రాజు ఫహద్ సాయంత్రం కల్లా సౌదీ అరేబియాకు తిరిగి వచ్చాడు. ఆ మరుసటి రోజు మక్కా మసీదు ముట్టడి గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. అసలు ముట్టడికి పాల్పడింది ఎవరు అనే ప్రశ్న అందరినీ వేధిస్తున్న సమయంలో ఇరాన్కు చెందిన తిరుగుబాటుదారులే మక్కాపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఫుల్ పేజీ వార్తను పబ్లిష్ చేసింది. అప్పటికే ఇరాన్ వచ్చిన షియా నాయకుడు అయతుల్లా ఖోమిని రేడియోలో మాట్లాడుతూ మక్కా దాడిలో అమెరికన్ సామ్రాజ్యవాద కుట్ర ఉందని ఆరోపించాడు. ఇరాన్కు వచ్చిన షియా నాయకుడు అయతుల్లా ఖోమిని చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు చేరాయి. దీంతో అనేక దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మక్కా మసీదుపై దాడిలో అమెరికా ప్రమేయం ఉందంటూ పాకిస్తాన్లోని కొందరు ఆందోళనకారులు ఇస్లామాబాద్లోని అమెరికన్ ఎంబసీపై దాడి చేసి ఆఫీసును తగలబెట్టారు. ఈ ఘటనలో 2 అమెరికా సైనికులు, 2 పాకిస్తాన్ ఎంబసీ సిబ్బంది మరణించారు. అలాగే ట్రోపోలిలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అక్కడి ప్రజలు తగలబెట్టారు. పాకిస్తాన్తో పాటు ఫిలిప్పీన్స్, టర్కీ, బంగ్లాదేశ్, తూర్పు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉద్రిక్త ఘటనలు జరిగాయి. అసలు మక్కా మసీదుపై దాడి చేసింది ఎవరు, వాళ్ళ లక్ష్యం ఏమిటి అనే విషయంలోనికి వెళితే, ఈ దాడికి జుహైమాన్ ఆల్ ఒబైబీ అనే వ్యక్తి నాయకత్వం వహించాడు. తనకు తానుగా మొహదీ అని ప్రకటించుకున్నాడు. మొహదీ అంటే అంతిమ కాలంలో జరిగే సంఘటన నుండి ప్రజలను కాపాడే రక్షకుడు అని అర్థం. మక్కా మసీదుని స్వాధీనం చేసుకున్నాక అక్కడి లౌడ్ స్పీకర్ల ద్వారా జుహైమాల్ ఆల్ ఒబైబీ మాట్లాడుతూ సౌదీ అరేబియాను పాలిస్తున్న ఆల్ సౌద్ రాజ్యవంశం పూర్తిగా అవినీతితో కూరుకుపోయిందని, ఆడంబరాలను, పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా సౌదీ సంస్కృతి భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించాడు. సినిమాలు, టీవీలు, క్రీడల వంటి పాశ్చాత్య వినోదాన్ని సౌదీ అరేబియా ముస్లింలు స్వీకరించడం ఏంటని ప్రశ్నించాడు. ముస్లిం మహిళలు ఉద్యోగాలు చేయడం, బహిరంగంగా ఇతర వ్యక్తులను కలవడం, మాట్లాడడం వంటి వాటిని కూడా అతను తప్పుబట్టాడు. ఆ సమయంలో అమెరికా సహకారంతో సౌదీలో వేగంగా జరుగుతున్న మార్పులను తీవ్రంగా దుయ్యబట్టాడు. మక్కా మసీదు ముట్టడి ఘటనను సీరియస్గా తీసుకున్న సౌదీ రాజు ఈ చర్యలు అణిచివేతకు ప్రణాళికలు రూపొందించమని అధికారులను ఆదేశించాడు. దీంతో జుహైమాన్ ఆల్ ఒబైబీ సైన్యం నుండి మక్కా మసీదును స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలకు చెందిన 100 మంది ప్రయత్నించారు. కానీ మక్కా మసీదులో పోరాటాలు జరగకూడదని మహమ్మద్ ప్రవక్త స్పష్టంగా చెప్పినట్లు అక్కడి మత పెద్దలు, ఉలేమా సభ్యులు గుర్తు చేయడంతో రాజు ఫహద్ ఉలేమాలతో సమావేశమయ్యాడు. అయితే మక్కాలో జరిగే పోరాటాన్ని ఇస్లాం ప్రకారం చట్టపరమైనదిగా ప్రకటించి ఉలేమాలు ఫత్వా జారీ చేస్తే అప్పుడు ముందుకు వెళ్ళవచ్చు అని
మెజారిటీ సభ్యులు సూచించడంతో తక్షణమే ఫత్వాను జారీ చేయాల్సిందిగా రాజ్ ఫహద్ బిన్ అబ్దుల్ ఉలేమా సభ్యులను కోరాడు. ఫత్వా రావడానికి కొంత సమయం పడుతుందని రాజుకు ఉలేమా సభ్యులు తేల్చి చెప్పడంతో ఆ ఫత్వా వచ్చేలోగా పరిస్థితి అంచనా వేసేందుకు మక్కా మసీదుపై నిఘా విమానాలతో గస్తీ ఏర్పాటు చేశారు. తిరుగుబాటుదారులందరి దగ్గర ఆటోమేటిక్ రైఫిల్స్ ఉన్నాయని, మసీదులో మహిళలు కూడా బందీలుగా గుర్తించారు భద్రతా దళాలు. మసీదులోని తీసుకువచ్చే శవపేటికల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఆహారాన్ని రహస్యంగా తరలించినట్టు గుర్తించారు. అంతేకాకుండా ఆల్ ఒబైబీ సైన్యానికి కొంతమంది నేషనల్ గార్డ్ దళాలకు చెందిన మాజీ ఉద్యోగులు సహాయం అందించినట్లు కూడా తెలిసింది. మసీదుపై దాడి జరిగి 3 రోజులు గడుస్తోంది. 3వ రోజున అంటే నవంబర్ 23న మసీదు చరిత్రలోనే తొలిసారిగా మక్కా మసీదు నుంచి ఎలాంటి ఉపన్యాసం రాలేదు. అదే సమయంలో రాజు కోరినట్లుగా మసీదులో భద్రతా దళాలు ప్రవేశించడానికి సంబంధించిన ఉలేమాలు ఫత్వా సిద్ధం చేశారు. కానీ ఒక కండిషన్ కూడా విధించారు. మసీదును ముట్టడించిన వ్యక్తులు తమ ఆయుధాలు అప్పగించి లొంగిపోవడానికి తిరస్కరించిన పక్షంలో మాత్రమే వారిపై దాడి చేయాలనే షరతులతో ఫత్వా విడుదలైంది. మొదట ఫత్వాకు అనుగుణంగా లొంగిపోవాలనే పిలుపును లౌడ్ స్పీకర్లలో జుహైమైన్ సైన్యానికి వినపడేలాగా భద్రతా దళాలు ప్రసారం చేశాయి. అయితే జుహైమైన్ వైపు నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మసీదు మినార్లపై రాకెట్లు ప్రయోగించారు. అలాగే అప్పటికే ధ్వంసమైన మసీద్ గేట్ల ద్వారా మసీదులోనికి సౌదీ భద్రతా బలగాలు తమ ఆయుధాలతో ప్రవేశించాయి. కొన్ని గంటల పాటు తీవ్ర పోరాటం చేసినప్పటికీ జుహైమాన్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులదే పైచేయి అయింది. దీన్ని గమనించిన సౌదీ రాజు ఫ్రెంచి అధ్యక్షుడి సహాయం కోరాడు. ఫ్రాన్స్ తీవ్రవాద వ్యతిరేక విభాగానికి చెందిన 3 సలహాదారులు సౌదీ అరేబియాకు పయనమయ్యారు. కానీ వారు ముస్లింలు కారు కాబట్టి నేరుగా మసీదులోనికి ప్రవేశించడం కుదరలేదు. వారి సూచనలు అనుగుణంగా ఆపరేషన్ చేపట్టారు. చివరికి డిసెంబర్ 3న మసీదుపై అంతస్తులో ఉన్న గదులకు ప్రతి 50 మీటర్లకు రంధ్రాలు తవ్వారు. ఈ రంధ్రాల నుండి స్మోక్ బాంబులు ప్రయోగించారు. ఏకధాటిగా 18 గంటల పాటు ఈ స్మోక్ బాంబులు ప్రయోగించడంతో ఆఖరికి డిసెంబర్ 4వ తేదీ 1979న పోరాటం ముగిసింది. 15 రోజుల పోరాటం అనంతరం మక్కాను ముట్టడించిన జుహైమైన్తో పాటు 100 మందికి పైగా తిరుగుబాటుదారులని భద్రతా సిబ్బంది అదుపులోనికి తీసుకున్నారు. 117 మంది తిరుగుబాటుదారులు, 127 మంది సౌదీ అరేబియా భద్రతా సిబ్బంది ఈ పోరాటంలో మరణించారు. 451 మంది గాయపడ్డారు. యాత్రికులలో 26 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. అదుపులోనికి తీసుకున్న తిరుగుబాటుదారులలో 63 మందిని 1980 జనవరి 9న 8 వేర్వేరు నగరాలలో ఉరితీస్తున్నట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో జుహైమాన్ ఆల్ ఒబైబీ కూడా ఉన్నాడని తెలిపింది. ఈ ఘటనపై సమూలంగా దర్యాప్తు చేసిన సౌదీ ప్రభుత్వం ఇందులో విదేశీ హస్తం లేదని, తిరుగుబాటుదారులు అందరూ తమ దేశస్థులే అని గుర్తించి దిద్దుబాటు చర్యలకు దిగింది. క్రమంగా ఆధునికత వైపు బాటలు వేస్తున్న సౌదీ రాజకుటుంబం మక్కా మసీదు ముట్టడి తర్వాత జాగ్రత్త పడింది. మత పెద్దలకు రాజ్యపాలనలో విశేష అధికారాలను కట్టబెట్టారు. విద్య, న్యాయ వ్యవస్థ, మతపరమైన మార్గదర్శకత్వంలో వారిని ముఖ్యమైన స్థానాలలో వారిని నియమించారు. ఉలేమా సభ్యుల సూచనలతో సౌదీలో పెరుగుతున్న ఆధునీకరణకు వ్యతిరేకంగా 7వ శతాబ్దపు షరియా చట్టాలను కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. షరియా చట్టం అమలుతో మహిళలు తమ ఉపాధికి దూరమయ్యారు. మహిళలు మగవారి సంరక్షణలోనే ఉండాలని నిబంధనలను తీసుకొచ్చారు. వార్తాపత్రికలలో మహిళల ఫోటోలు ప్రచురించడం నిషేధించబడ్డాయి. తరువాత టెలివిజన్లో మహిళను కనిపించకుండా చేశారు. సినిమా హాళ్లు, మ్యూజిక్ షాపులు మూతపడ్డాయి. ఇస్లామేతర చరిత్రను పాఠశాల, కళాశాల పుస్తకాల నుంచి తొలగించి ఇస్లాం మతపరమైన విషయాలను మాత్రమే పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. ఇస్లాం మతాచారాలను కాపాడేందుకు మతపరమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో మతపరమైన పోలీసులు ప్రజలను, ముఖ్యంగా మహిళలను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. మరోవైపు ఉలేమాల డిమాండ్తో హౌస్ ఆఫ్ సౌదీ వహాబిజం సిద్ధాంతాలను సౌదీ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇతర ఇస్లామిక్ దేశాలకు ఆర్థిక సహకారాలు అందజేసి తమకు అనుకూలమైన విధానాలను ఆయా దేశాలలో అమలు చేసింది. ఇస్లాం మత సంస్థకు మసీదు నిర్మాణాల కోసం ఆర్థిక సహాయం అందించింది. దీంతో ఆయా దేశాలు కూడా ఆధునికత నుండి నెమ్మదిగా మత ఛాందస్తం వైపు పయనించాయి. తిరిగి ఇప్పుడిప్పుడు పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.
ఎంతటి మార్పు వచ్చిందంటే 2017లో రియాద్లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కాన్ఫరెన్స్లో సౌదీ అరేబియా యువరాజు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ తాము 1979కి ముందు ఉన్న పరిస్థితులకు తిరిగి వస్తున్నామని అన్నాడు. 2018లో జరిగిన మరో ఇంటర్వ్యూలో 1979 సంఘటన తర్వాత దశాబ్దాల తరబడి సౌదీ అరేబియాలో ఆచరిస్తున్న ఆచారాలు కఠినంగా అసహనంగా ఉన్నాయని క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అంగీకరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.